కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడి 50 రోజులు దాటింది. ఈ సందర్భంగా మేము రామచంద్రపురం నియోజకవర్గం వచ్చాం. మరి ఇక్కడ కొంతమంది రైతులతోటి, ఇతర వర్గాలతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి ఇక్కడ వాసంశెట్టి సుభాష్ కార్మిక శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పనితీరు మీద, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పనితీరు మీద, అలాగే రాష్ట్ర స్థానికంగా ప్రాతినిధ్యం వస్తున్నటువంటి మంత్రి వాసంశెట్టి సుభాష్ గారి పనితీరు మీద కూడా ప్రజల నుంచి అనేక అభిప్రాయాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. రండి, మీ పేరు చెప్పండి. నాగడమూడి వీర వెంకట సత్యనారాయణ, వెలంపాలెం. వెల్లంపాలెం మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 50 రోజులు అయిందండి. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు కదా. ఎలా ఉంది ఈ పరిపాలన మీద మీ అభిప్రాయం చెప్పండి. జగన్ గారు చేసినటువంటి అరాచకాలనే వీళ్ళు ఏదో చేస్తానని చెప్పేసి అన్నారు వీళ్ళు. అయితే రైతుని చాలా ఇబ్బంది పెట్టాడు జగన్. ఇప్పుడు మా భూమి ఇది, మా భూమి మీద మామూలు తన రాళ్ళ మీద తన పేరు వేసుకుని, ఈ భూమి మామూలుగా మాది, మీరు దీని మీద మేము అప్పు తెచ్చుకుంటాం, ఆ అప్పు మళ్ళా మామూలు మీరు కావాలితే మళ్ళా మామూలు దరఖాస్తు పెట్టుకుంటే మాకు మేము 2 మాసాల్లో మీ అప్పు తీర్చి మీ భూమి మళ్ళీ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం అని చెప్పేసి మామూలుగానే దాని మీద చేసి సర్వే చేయించాడు. సర్వే చేయించి రాళ్ళన్నీ వేసాడు ఆయనే. తర్వాత మామూలుగా దాని మీద చంద్రబాబు నాయుడు గారు దాన్ని నేను మామూలుగా రద్దు చేస్తానన్నాడు. వచ్చిన తర్వాత రద్దు చేశాడు. అయితే ఇంకా వాళ్ళ 50 రోజులు అయింది కాబట్టి రైతుకి ఏం చేస్తాడో, ప్రజలకి ఏం చేస్తాడో అన్నది ఇంకా ఒక క్లారిటీ రాలేదు. ఇంకా మామూలుగానే ఇప్పుడు ఇక్కడ 550 ఇళ్ళు ఇచ్చాడు జగన్. ఏదో కట్టుకున్నారు, దాంట్లో ఏ సదుపాయాలు లేవు. రాత్రి చంద్రబాబు నాయుడు గారు టీవీలో చూసాం, ఆ ఇల్లు కూడా సదుపాయాలన్నీ మేము చేస్తాం త్వరలో అని చెప్పేసి అన్నాడు. అలాగే పంచాయతీ ఉంది, పంచాయతీ పవన్ కళ్యాణ్ మామూలు తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్ మామూలు దాని మీద వాలంటీర్లు 32 మంది ఉన్నారు మా ఎలంపాలెం. స్టాఫ్ 18 మంది ఉన్నారు. 32, 18 వాళ్ళు మామూలుగా కూర్చుని వాళ్ళు చేసే పని ఏముంది అక్కడ. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే వాలంటీర్లు తీసేసి మిగతా స్టాఫ్ని మామూలుగా వేరే డిపార్ట్మెంట్లకి ఇవ్వాలనే సర్దుతాం, పంచాయతీలో ఉన్న వాళ్ళు 6 మామూలుగానే అలా గట్టి పెడతామని చెప్పేసి ఏదో అన్నాడు. అది బాగానే ఉంటుంది, అది అలా జరుగుతుంది. అంటే మీకు నమ్మకం ఉందా కూటమి ప్రభుత్వం మీద, రాష్ట్రం బాగుపడుతుందని నమ్మకం మీకుందా? అయితే వాళ్ళు వచ్చి 50 రోజులు అయింది కదా, కనీసం వాళ్ళకి ఒక 6 మాసాల టైం అన్నా ఇవ్వాలి కదా. వాళ్ళు ఏం చేస్తారు ఏంటన్నదే. ఇప్పుడు పింఛను మామూలుగా 1000 రూపాయలు పెంచి 4000 ఇస్తానన్నాడు. ఏప్రిల్ నెల నుంచి పింఛను మామూలుగా 1000 కలిపి 7000 ఇస్తానన్నాడు, ఇచ్చాడు. అలాగే ఒకటి మామూలుగా నువ్వు ఆడవాళ్ళకి బస్సులో ఉచిత ప్రయాణం అన్నాడు. అయితే జగన్ గారు ఏమంటారంటే మేనిఫెస్టోలో పెట్టింది పెన్షన్ తప్పితే మిగతా ఏమీ చేయట్లేదు. ఇప్పుడు ఇన్ని రోజులు అయిపోయింది కదా, 50 రోజులు దాటేసింది కదా, అమ్మ ఒడి తీసేసి తల్లికి 100 అని ఇంట్లో అందరికి ఇస్తా అన్నాడు, ఇప్పుడు ఒకటి కూడా ఇవ్వలేదని చెప్పి జగన్ గారు అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అయితే మాకు కనీసం 100 రోజులన్నా టైం ఇవ్వాలి కదా. రాత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, ఇలాగ విమర్శించినారు వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. కానీ గవర్నమెంట్లో రూపాయి లేదు నిల్వ, దాన్ని మేము సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఏదో చెప్తే అమరావతికి 15,000 ఇచ్చాడు. మొత్తం టోటల్గా అయ్యి కలిపి 80,000 కోట్లు మామూలుగా మనకి ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తానన్నాడు. కాబట్టి వాళ్ళు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఒక 100 రోజుల్లో ఒకటొకటి మేము చేస్తామని చెప్పి రాత్రి చెప్పాడు చంద్రబాబు నాయుడు. అది కూడా మనం 3 నెలలు చూడాలి కదా. ఇప్పుడు జగన్ ఏం చేసాడు, చంద్రబాబు నాయుడు ఏం చేసాడు అన్నదే మనం బ్యారీ చేసుకుని చెప్పాలి. అంటే కనీసం వాళ్ళకి కొంత టైం ఇవ్వాలి. ఆ టైం ఇస్తే మామూలుగా టైంలో వాళ్ళు చేయలేదనుకో అప్పుడు మనం విమర్శించవచ్చు. జగన్ మామూలుగా చేసాడు, మీరెందుకు చేయలేదని చెప్పి. జగన్ పాలన ఎలా నడిచింది, అసలు 5 ఏళ్ళు ఎలా నడిచింది? జగన్ పాలన ఎలాగ నడిచింది అంటే వైఎస్ఆర్ కార్యకర్తలు చేసినటువంటి అరాచకాలు ఉన్నాయి ఇక్కడ ప్రజల్లో. ఆ అరాచకాలు మామూలుగా జగన్ మీద కొట్టినాయి అన్నీ కూడా. ఇప్పుడు జగన్ రూమ్లో కూర్చునే ఉన్నాడు తప్ప పబ్లిక్లోకి రాలేదు. పబ్లిక్లో ఎవరు ఉన్నారు? లోకల్ ఎమ్మెల్యేలు ఉన్నారు, లోకల్ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి చెడ్డ పనులే వాళ్ళని మామూలుగా నేను ఇంటికి వెళ్ళిపోయేలా చేసినాయి, అంతే కదా. ఇప్పుడు మంచి చేస్తే జనం మంచి చెప్పుకుంటారు, చెడ్డ చేస్తే
తిరిగి మామూలు దాని మీద సమాధానం చెప్తారు. ఓకే. ఇంకో విషయం, రామచంద్రపురం నియోజకవర్గంలో వాసంశెట్టి సుభాష్ గారు మంత్రి అయ్యారు. అవును. చిన్న వయసులో తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు, వెంటనే మంత్రి అయిపోయారు. అవును. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు అతని పాలన నియోజకవర్గంలో? మీ అంచనా చెప్పండి. సుభాష్ గారు అతనికి రాజకీయం అంటే ఏంటో తెలియదు. ఒక కార్యకర్తగా మామూలు ఒక సెట్బల్జీ కులం నుంచి వచ్చి అమలాపురం ఏరియాలో వాళ్ళు మామూలుగా అక్కడ ఏదో మంచి పనులు చెడ్డ పనులు ఏవోడు మామూలు చేస్తూ ఉండేవాడు. అయితే పవన్ కళ్యాణ్ మామూలుగా కలిసి ఓ కాపులు ఓ నాయకుడిని చెట్బల్జీ నాయకులకి ఇద్దరిని కలిపి మీకు సీట్ ఇస్తాను నేను, మీరు జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ కాపులు చెట్టుబల్జీలు దెబ్బలాడుకోకుండా ఉండేలా చూడండి అని చెప్పేసి కాపు నాయకుల నుంచి ఒకడిని చెట్టుబల్జీ నాయకుల నుంచి ఇద్దరిని కలిపి రైన్ చేశాడు. వాళ్ళిద్దరూ ఇక్కడ సీట్ ఇవ్వడంతో వాళ్ళిద్దరు ఇక్కడికి వచ్చి ఇక్కడ తిరిగారు. తిరిగితే చెట్టుబల్జీల సంఘం సుభాష్ చంద్రబోస్ గారికి చేశారు తప్ప ఈయనకి ఏం చేయలేదు. వాసంశెట్టి సుభాష్ కి బీసీలు చేయలేదు, 20% చేశారు తప్ప ఎక్కువ చేయలేదు. ఇక్కడ 48,000 నుంచి 50,000 ఓటింగ్ ఉంది చెట్టుబల్జీది. కాపులది 58,000 నుంచి 65,000 మయంగా ఉంది కాపులది. అయితే చెట్టుబల్జీల నుంచి 20% వచ్చింది ఎవరికి? సుభాష్కి. బోస్ గారికి 80% ఆయనకి వెళ్ళింది. ఇక్కడ మామూలుగా ప్రజెంట్ మామూలుగా ఇక్కడ అతనికి 26,000 ఓట్లు మెజారిటీ రావడానికి కారణం కాపులు, తర్వాత రైతులు అందరూ కూడా. మెయిన్ ఏంటంటే జగన్ మీద మామూలుగా వ్యతిరేకం వచ్చేసి ఉంది కాబట్టి సుభాష్కి ఆ మెజార్టీ వచ్చింది. ఈ నియోజకవర్గంలో 26,000 మెజార్టీ ఎప్పుడూ రాలేదు. తోటతిరుమతులు గారికి 19,000 మెజార్టీ ఒకసారి వచ్చింది, అంతమించి ఇంకెవరికి రాలేదు. సుభాష్ ఇక్కడ ఏంటంటే అతనికి ఇంకా రాజకీయంగా అక్షరాలు కూడా తెలియవు. అయితే మేము మామూలుగా సుభాష్కే చేసాం మొన్న. మేము ఎప్పుడు తిరుమూర్తులు గారి కార్యకర్తలం. అయితే తిరుమూర్తులు గారు మామూలుగా జనసేనకి వెళ్ళి మండపేట వెళ్ళిపోయాడు కాబట్టి ఇక్కడ కార్యకర్తలంతా ఆయన వదిలేసాడు. వదిలేస్తే మేము ఏం చేయాలన్నది ఆలోచించుకుని మేము సుభాషకు చేసాం. ఏంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ కూటమి వస్తుంది కదా అని చెప్పేసి. అయితే ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే ఆయనకు మినిస్టర్ ఇచ్చారు. మినిస్టర్ ఇస్తే నియోజకవర్గంలో అందుబాటులో లేడు ఆయనకి ఇంకా ఏమీ తెలియదు. ఈ నియోజకవర్గంలో ఏ ఊర్లో ఎవరో ఏంటో కూడా ఆయనకు తెలియదు. ఇంకా అతనికి ఇంకా తెలియాలి చెయ్యాలి అంటే ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రతి గ్రామంలోని ఎవరేంటన్నా తెలుసుకుంటే కానీ అతనికి ఏం రాదు కదా. మామూలుగా వారానికి ఒక రోజు కూడా ఉండలేదు ఇక్కడ, విజయవాడ పోతున్నాడు ఆయన. నేను కాక మొన్న వచ్చాడు, గోదావరి చూడండి నాకు అచ్చెన్నాయుడు వాళ్ళు వస్తున్నారని అక్కడికి వెళ్ళాడు, వచ్చాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇక్కడ ఏం చేయగలదు అతను? కలిసారా మీరు సుభాష్ గారిని మంత్రి అయిన తర్వాత? 5-6 సార్లు కలిసాను. మీ గ్రామ సమస్యలు అని చెప్పారు. ఇక్కడ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ నేను టీడీపీ. అలాగే తెలుగుదేశంలో ఉంటానే తిరుమూర్తులు గారు సపోర్ట్ చేసేవాళ్ళు. ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు కాబట్టి మేము మామూలుగా ఇంకా టీడీపీలో ఉండిపోయాం. అలాగా అయినా జగన్ యొక్క వర్గంతో మేము కాంప్రమైజ్ అయ్యి ఊర్లో ఏం కావాల్సిన సమస్యలన్నీ ఆ సమస్యలు ఆ కార్యకర్తల ద్వారా ఊర్లో ఎవరికి కావాల్సిన చేయించాం. వేణు గారు మినిస్టర్గా ఉన్నప్పుడు అలాగే జరిగింది. ఆ కాలనీ అంతా అలా కట్టామంటే దానికి కారణం ఏంటి? ఊర్లో వాళ్ళు గొడవ పడకుండా కార్యకర్తలు ఏకతాటి మీద ఉండి ఆ పని చేయగలిగాం. ఇంకా సుభాష్ గారికి ఒక మాటలో చెప్పాలంటే ఆయనకి ఇంకా నియోజకవర్గం మీద ఏ రకమైనటువంటి పట్టు లేదు. ఆయనకు పట్టు కావాలంటే గ్రామంలో తిరగాలి, తిరిగే అవకాశం అతనికి లేదు. ఇప్పుడు మీరు చెప్పారా? చెప్పాం, అది చెప్పాం. ఏమన్నారంటే మరి ఏం చేస్తాను, మినిస్టర్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు, మామూలుగా నేను అక్కడ ఉండి అన్ని చూడమంటున్నాడు. మేము వారానికి 2 రోజులు మామూలుగా ఆయన దగ్గర ఉంటున్నాం. అక్కడ 2 రోజులు నియోజకవర్గంలోకి వస్తున్నాం. 2 రోజులు నియోజకవర్గంలోకి వస్తే నేను ఎక్కడైనా తిరగను అని ఆయన అంటున్నాడు. అది జరిగిన స్టోరీ. ఓకే, నా పేరు శ్రీహరి అండి, రాయుడు శ్రీహరి. ఏ ఊరి మీది? నెలపర్తిపాడు నియోజకవర్గం, రామచంద్రపురం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 50 రోజులైంది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. మనకి రామచంద్రపురం నియోజకవర్గంలో వాసంశెట్టి సుభాష్ గారు మంత్రి అయ్యారు. ముందుగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద మీ అభిప్రాయం చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని పేరెట్టడానికి సరిపోదు. మీకేమైనా పథకాలు వచ్చినాయా? మొన్న పెన్షన్ అది ఏమైనా వచ్చిందా? నాకేం పెన్షన్ అది రాలేదు, నాకు రాదు కూడాను. మీకు ఎలిజిబుల్ కాదు? మీరు ఎలిజిబుల్ కాదు అంటే వ్యవసాయదారుడు మీరు, భూస్వామి మీరు. అయితే ఏంటి చంద్రబాబు నాయుడు మీద మీరు మరి పేరెట్టినా సరిపోవన్నారు కదా,
ఏంటి ఆయనలో ఉన్న గొప్పదనం ఏంటి? 2 ముక్కలు చెప్పండి. అది గొప్పదనం ఏముందండి అతను ఆ, ఈ- ఇలాగా కక్ష సాధింపు చర్యలు ఉమ్, ఈ దెబ్బలాటలు ఏముండవు. ఉమ్, ఆ- అమ్మ, పరిపాలన ఎలా చేయాలో అలా చేస్తాడు. ఉమ్, అంతేగాని మీ మీద కోపం ఉంటే మిమ్మల్ని సాధించేసి బొక్కలు వేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, ఉమ్, లేకపోతే కొట్టింతాం, ఉమ్, ఇలాంటివి ఏముండవు. ఉమ్, ఉన్నా లేకపోయినా మామూలుగా నడుస్తుంది ప్రభుత్వం అంతే. ఉమ్. ఏమండి గత ప్రభుత్వం ఎలా సాగింది? జగన్ ప్రభుత్వం. ప్రభుత్వం అంటే నేను చెప్తున్నాను కదా, అదే కదా ఇప్పుడు చెప్పాను. ఉమ్, ఉమ్, వాళ్ళ మాట వినకపోతే ఇంకా వాళ్ళు ఏం కావాలితే అది చేస్తారు. ఉమ్. ఈయన ఎలా ఉండదా చంద్రబాబు నాయుడు గారు? ఇది పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు కూడా ఇగో కొత్తగా వచ్చారు కదా ఇప్పుడే. ఉమ్, ఆయన ప్రభుత్వం ఇది వరకు నుంచి ఈయన తెలుసు కాబట్టి మనం వెంటనే చెప్పగలుగుతున్నాం. ఓకే. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మొదలెట్టారు. ఉమ్, చూడాలి ఇప్పుడు నుంచి. ఉమ్. ప్రస్తుతానికైతే బాగానే ఉంది. బాగానే ఉంది. ఇప్పుడు మీది రామపురం నియోజకవర్గం అన్నారు కదా, సుభాష్ గారు తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు, వెంటనే మంత్రి కూడా అయిపోయారు కదా, ఏమనుకుంటున్నారు ఆయన గురించి జనరల్గా? ఏమనుకుంటాడంటే అంత దశ అయినోడు లేడు. 50 రోజుల్లో తిరగడం, ఈ నియోజక కాన్స్టిట్యున్సీ కొత్త అతను. 50 రోజులు రావడం, 50 రోజుల్లో ఎమ్మెల్యే అవడం, మినిస్టర్ అవడం కూడా అయిపోయింది. అది ఫస్ట్ నా ఇంటికి రాగానే ఓటు నీదే, సీటు నీదే అని చెప్పాను. ఫస్ట్ ఇక్కడికి తిరగడానికి వచ్చినప్పుడు అంటే ఓటు నీదే, గెలుపు నీదే అన్నారు. మరి సీట్ అంటే మరి అంతేగా గెలిపే కదా. అది మంత్రి అయ్యాక కలిసారా? మంత్రి అయితే కలదు, నాకు ఉండలో వాళ్ళని వెళ్ళలేదు ఆయన దగ్గరికి. మా వాళ్ళు మా బామ్మర్దాల్లో ఉన్నారు, వాళ్ళు వెళ్తుంటారు. అది ఏమనిపిస్తుంది మీకు? అంటే వయసులో చిన్నోడు కదా సుభాష్ గారు, అతను స్పీడ్ మనిషి. దేనికైనా ముందుకెళ్తాం కానీ వెనక్కి రాడు. అంటే నియోజకవర్గం అతని హయాంలో అభివృద్ధి చెందుతుందంటారా? ఎంతదని అనుకుంటున్నాం. మంచి స్పీడ్గా ఇప్పుడు ఏ కార్యక్రమం మీరు ఏదైనా చెప్తే అన్న దాన్ని స్పందించాడు కదా. చూద్దాం, చేద్దాం, ఆ టైప్ ఉండదు. దేనికి ఏ విషయానికైనా ఇంకా అర్ధరాత్రి వెళ్ళిపోవడం. అతను ఫస్ట్ నుంచి స్పీడ్ అంటే ఇప్పుడంటే మనకు తెలిసింది కానీ ఇప్పుడు కూడా చాలా స్పీడ్గా ఉండదు. మంత్రిలాగా ఏమి తను పెట్టి కూర్చుని ఆ టైప్ లేదు. అందుకని బాగానే చేస్తాడని అనుకుంటున్నాం. ఇది వరకు మంత్రుల కంటే ఆ మంత్రి గారిని కలాలంటే బోళ్ళంత గేట్లు దాటుకుని వెళ్ళవలసి వచ్చింది. ఇంతకుముందు ఇక్కడ చేసిన మంత్రులు. ఇప్పుడు అలాగేం లేదు కదా, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. మీరు ఏం ఆశిస్తున్నారు మంత్రి సుభాష్ గారి నుంచి నియోజకవర్గానికి? ఒక పెద్దగా మీరు ఏం ఆశిస్తున్నారు చెప్పండి. మంచి దీన్ని మంచి డెవలప్ చేస్తాడని ఆశిస్తున్నాను నియోజకవర్గాన్ని. ఓకే, రైట్, బాగుంది. గట్టిగా చెప్పు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, కొత్త ప్రభుత్వం వచ్చి 50 రోజులు దాటింది. అక్కడేమో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, పవన్ కళ్యాణ్ గారు ఏమో ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఇక్కడ రామచంద్రపురం నియోజకవర్గంలో వాసుదేవ్ సుభాష్ గారు మంత్రి అయ్యారు. ఎలా ఉంది ఈ పాలన? ఇంకా ఏం కాక మాకేంటి ఇంకా ఏమి లేవు కదండి. అసలు పెన్షన్లు కానీ పెన్షన్లు తప్ప ఇంకా రెండో ఏమి మాకు అంత లేదండి. ఇంకా మీకు పెన్షన్ ఇచ్చారా? ఇచ్చారండి. ఎంత ఇచ్చారు పెన్షన్? మొన్న 7 వేలు ఇచ్చారండి. 4 వేలు వస్తుందండి. ఎలా ఉంది? 7,000 పెన్షన్ తీసుకున్నాక మీకు ఏమనిపించింది? మంచిది అనిపించింది, పర్లేదు అనిపించింది. మీకు అసలు ముందు అనుకున్నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు నిజంగా ఇస్తాడని ఊహించారా? ఊహించలేదండి. ఊహించలేదండి. అలా అంత మాట అంటున్నా తప్ప జరుపుతారు ఏంటో అనుకున్నారు. మళ్ళీ మరి జరిపారు కదండి. మరి అంతే. ఇక్కడ ఎలా ఉన్నారు మంత్రి సుభాష్ గారు? అంటే మీరు చూస్తుంటారు కానీ ఇన్ని ఉంటారు కదా, ఎలా ఉంది? చూసామండి. సుభాష్ గారిని చూసారా? చూసాం. బాబు వచ్చింది కదండి. ఏం చెప్పలేదండి. మరి ఇప్పటికి అప్పుడు వెళ్తున్న ముందు కాపాడుతామండి, మళ్ళీ మాకు కాపాడలేదండి. ఇంకా మళ్ళీ ఎక్కడికి వెళ్ళలేదో తెలియదండి. మాకేం చెప్పలేదండి. జనరల్గా ఎలా ఉంది రైతాంగంగా ఏంటి టాక్ సుభాష్ గారి గురించి? పబ్లిక్ ఏమనుకుంటున్నారు చెప్పండి. ఇప్పుడు ఏముందండి, మాకేం చేయాలి, ఏమన్నా చేస్తే పోనీ ఇలా చేయడం చెప్తామండి. మాకేమీ చేయలేదు కదండి. కనీసం రోడ్డు శుభ్రంగా పోయి ఉందండి, ఆ రోడ్డు కూడా పట్టించుకోవటం లేదండి. అది అడిగితే కంగారు పడుతుంది, ఇంకా కంగారు లేదు అంటున్నాడంటండి. అడిగారా మీరు? అడిగారంటండి మా ఊళ్ళో. అడిగితే ఇప్పుడు అప్పుడే కంగారు లేదు. మీకు నమ్మకం ఉందా ఈ ప్రభుత్వం మీద? అభివృద్ధి చేస్తుంది, సంక్షేమం ఇస్తుందని నమ్మకంగానే ఉండబట్టే కదండి చేసాం. మంత్రి గారి మీద కూడా నమ్మకం ఉందా? మీది ఏ ఊరు అసలు? రామపురం నియోజకవర్గంలో ఏ ఊరు మీది? బాపన చెరువు అండి.
బాగా పనిచేయదు. బాగుంది. ఎలక్షన్లో మీ ఊరు వచ్చాడా మంత్రి గారు? ఎలక్షన్లో అదే ప్రచారానికి అడిగారు అప్పుడు ఏమైనా కావాలని? మేము కావాలని ఏం అడగలేదండి. తర్వాత మా ఊళ్ళో మామూలు ఏదో కట్టమని అడిగారండి పెద్దలు. అడిగితే చూద్దాం అన్నారండి. చూద్దామని మళ్ళీ ఏం రాలేదండి. ఇంకా వచ్చిన తర్వాత ఇంకేం చెప్పలేదు కదండి. మళ్ళీ వస్తే ఏమన్నా చెప్పినామండి, మరి ఇంకేం రాలేదండి. అదండి. ఇప్పుడు వెళ్తారా మళ్ళీ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆలోచన ఉందా మీ ఊరు పెద్దలు అందరికీ? వెళ్దామని ఉందండి. వెళ్ళి అడుగుతారు. అవునండి, వెళ్తారంటే. ఓకే, నీ పేరు చెప్పు. కట్ట వేరుబాబు అండి. ఏ ఊరు మీది? రాయసిరు అండి. అంటే రామచంద్రపురం నియోజకవర్గం. ఎలా ఉంది మంత్రి సుభాష్ గారి పాలన ఈ 50 రోజుల్లో ఎలా ఉంది? బాగుందండి. జనం కూడా పబ్లిక్ రామచంద్రపురం ఏరియా హాస్పిటల్కి వెళ్ళి బాగా చూస్తున్నాడు, బాగా చేస్తున్నారని అనుకుంటున్నారండి అని చెప్పుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కడైనా ఇల్లు అయ్యి కాలిపోయినా బేగి వెళ్ళి వాలిపోతున్నాడు కదా ఇతను. ఏంటి వాళ్ళకి ఏమన్నా చూసి వస్తున్నాడా చేసి వస్తున్నాడు? అదైతే ఇంకా మా పక్కన ఏం జరగలేదు కదా సార్. బాగుందని చెప్పుకుంటున్నారు. బాగుంది. నెక్స్ట్ ఏంటంటే మాది బీసీబీ చెట్టు బజ్జీలో అండి. మేము జనం ఇప్పుడు చెప్పకూడదు, కాపులే సుభాష్కి చేశారు. మా చెట్టు బజ్జీలు కూడా 10% 20% చేశారండి. వీళ్ళ మా బీసీలు అనుకుంటున్నారండి కాపులే చేశారని అంటున్నాడు, మనం ఏం చేయలేదు అన్నట్టుగా మా బీసీలు ఫీల్ అవుతున్నారండి. దాంతో ఏముంది, మా బీసీలు కూడా పట్టించుకుంటాం. ఇందుకు వెళ్ళి మన నియోజకవర్గంలో నిలదొక్కడానికి ఇప్పుడు ఓసీ కాకుండా బీసీ అన్ని వర్గాలని రాబెట్టుకోవాలి కదా, దాన్ని బట్టి నా అవగాహన చెప్తున్నానండి. అంతేండి. ఓవరాల్గా అతని మీద టాక్ చెప్పండి. సుభాష్ గారి మీద ఓవరాల్గా మీ రైతు వారిగా మీతో పాటు కొంతమంది పనులు చేస్తారు కదా, పొలం పనులు చేస్తారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి అన్నాలు అవ్వలేదు. టాక్ అంటే పెద్దగా ఏం లేదు, 20% పర్లేదు అనిపించుకున్న విధంగా ఉంది టాక్ ప్రస్తుతానికి. 1 year దాటాక తెలుస్తుందండి ఫుల్గా. అది ఏంటి అనేది 1 year దాటాలి. ప్రైమరీ 20% ఉందంటే. ఇప్పుడు మన వర్షాలకి పొలాలు మునిగిపోయినాయి కదా, వచ్చేది ఇంకా ఉన్నాయి. మా పక్క అయితే రాలేదు సార్, రాలేదండి. ప్రస్తుతం ఏం తెలదు కదా. అవును, కొత్త మీద ఒకటండి మా ఊరు తాడువేలు వెళ్ళి లైన్ ఏమన్నారంటే, ఏ లైన్ అది? ఈ రోడ్డు ఏమన్నారంటే, రోడ్డు ఏమంటే అన్నారంట చూద్దాంలే అన్నట్టుగా చెప్పొచ్చాడు. మా బీసీలు అంటే ఏముంది, కాపులే చేయాలి, కాపులకే చేయాలన్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఆయన ఉద్దేశంలో మనకు తెలదండి. ఇక్కడ టాక్, పబ్లిక్ మా బీసీలు టాక్. మరి మాది అంతా అక్కడ కదండి, ఇంకా సేలో ఉంటాం, అక్కడ ఉంటామండి. అది మా పరిస్థితి. ఓకే.